ఇంకో కొత్త వివాదం తీసుకొచ్చారు. అదెవరు, ఈ యూట్యూబరు, నాన్ వేషణ యూట్యూబర్. ఈయన ఇంతకుముందు కూడా బెట్టింగ్ యాప్లప్పుడు ఈయన చాలా హీరో, రాబిన్ హుడ్ అనే స్థాయిలో జరిగింది. ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను, అయినంత మాత్రాన్ని ఇన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, పైగా చాలా అంశాలు ఉంటాయి కదా. ఆయన ఇప్పుడు కొన్ని మాట్లాడాడు. ఆయన శివాజీ మాటలను ఖండిస్తూ పురాణాల్లో వాళ్ళేం బట్టలు వేసుకున్నారు, వీళ్ళు ఏం వేసుకున్నారు, ఇట్లాంటివి ఏదో అన్నాడట. తప్పులు అయితే అనకూడదు, అవి తప్పకుండా మనోభావాలు గాయపరుస్తాయంటే చట్టపరంగా ఆయన మీద చర్య తీసుకోవడం, ఇప్పుడు పోలీసులు కేసు పెట్టడం, ఇట్లాంటివి తప్పకుండా చేయొచ్చు. కానీ దాని ఆధారంగా అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందో దాన్ని పక్కన పెట్టి దీన్ని పెంచడం, తండోపతండాలుగా దీని మీద చర్చలు చూస్తుంటే కనుక ఆ యూట్యూబర్ ఖచ్చితంగా వీళ్ళంతా కాదు కదా, ఇన్ఫ్లుయెన్సరు, ఆయనకు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారన్నమాట నిజమే. కానీ ఆయన స్టేచర్ చూసినా, ఆయన వ్యక్తిగా ఆయన ప్రభావం చూసినా ఉందో అది అంత ఇది కాదు. కాబట్టి ఆయన ఆ క్రమంలో కొంతమంది పేర్లు తీశారు, గరకపాటి గారి పేరు తీశారు, ఇంకోటి తీస్తారు. ఎందుకు తీరు? ఇప్పుడు మేము ప్రవచనాలు చెప్పినప్పుడు, మనం మాట్లాడినప్పుడు మన మీద విమర్శలు చేయరా? నేనే చేశా చాలాసార్లు. గరికపాటి గారు కూడా ఒకప్పుడు మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేస్తే అది సరికాదు అని చెప్పాము. లేకపోతే చిరంజీవి మీద అక్కడ ఆయన సభ దగ్గర కొంచెం అవసరాన్ని శృతి మించిన ఆగ్రహం ప్రదర్శిస్తే సరికాదని చెప్పాము. చెప్పడానికి ఏముంది, చాగంటి అయినా గరికపాటి అయినా ఎవరు ఏమీ సామాజిక స్పందనకు అతీతులు కాదు కదా. కానీ ఇతను మాట్లాడిన తీరు బాగాలేదు, జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సింది. దాన్ని వివాదం చేసి ఆ వివాదం చాలినట్టుగా ఇంత లోపల ఆమె ఒక నటీమణి ఆమె వచ్చి షిర్డీ సాయిబాబాను అసలు ఈ చర్చ అంటే ఇవి రెండు కలిసి జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే షిర్డీ సాయిబాబా దయ్యము మానవుడు అని, మరి మీరు అది కూడా ఒక విధంగా దూషణ కదా. షిర్డీ సాయిబాబాను పూజించే వాళ్ళు పూజిస్తారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు వచ్చి ఆయన ఆఫ్ఘన్ ముస్లిం అని అక్కడ రాశారు, వాళ్ళు ఎవరు పూజించారు, వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు, మనమేం సిగ్గు లేకుండా అంటే పూజించే వాళ్ళందరూ సిగ్గులేని వాళ్ళు. ఇప్పుడు షిర్డీ సాయిబాబా నిజానికి నిరాడంబరంగా ఉంటాడు, అది ఇది చాలా అని అనేవాళ్ళు. అక్కడ అద్భుతాలు జరిగాయి, అది ఉంది వేస్తారు రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు. సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కల్లోకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలామందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, మీ తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. దట్స్ ఆల్. ఏంటి దట్సాలండి? ఏం భాష ఆమె ఏం చెప్తున్నారు అసలు? ఆమెను ఎవరన్నా ఇదేందా? సాయిబాబా, షిర్డీ సాయిబాబా సినిమా తీసేవారికి ఎవరికి తెలియదంట. వాస్తవంగా సాయిబాబాని పూజించండి అని నేనేం చెప్పట్లేదు, అది ఎవరి వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఒకవేళ హిందువులు ఆయన ఆఫ్ఘన్ ముస్లిం అని తెలిసి పూజించాడు అనుకోండి, సిగ్గు లేకుండా పోతుందా? వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా అయిపోతుందా? అంటే ఏ మతం వాళ్ళు? అలా అయితే కబీర్ అనేటటువంటి ఒక వ్యక్తి రాముడిని కీర్తించాడు, లేకపోతే తులసిదాసు శిష్యుడు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలంటే. మతాలతో నిమిత్తం లేకుండా అన్ని మతాలు కలిసి నడిచినటువంటిది ఉంది. లేదా అక్బర్ చక్రవర్తి దీన్ ఇలాహి అని అన్ని మతాలను కలిపి ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని మనం ఏం చెప్తాము అంటే ఒక విధంగా మతతత్వాన్ని, ఈమె మాట్లాడే దాంట్లో మతతత్వం ఒకటే కాదు, కులతత్వం కూడా కనిపిస్తుంది. రెండు కులాల పేర్లు తీసి ఈ రెండు కులాల వాళ్ళు పూజిస్తుంటారని. ఎందుకు ఈ కులాల ప్రస్తావన? ఇంకోటి ప్రాంతీయ తత్వం కూడా. ఆ మరాఠా వాళ్ళు ఏంటంటే బాధ్యత రాహిత్యం అంటే ఇదే కదా. ఒక పూజనీయుడుగా వాళ్ళు పూజిస్తున్నారు, పూజించరు వాళ్ళు పూజించరు.